హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఖాజా యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఖమ్మంలో ఉన్నటువంటి మారుతి సుజుకి షోరూమ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి పెద్ద దండ దగ్గర ఉంది ఫ్రెండ్స్. మనకు అయితే ఈరోజు మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి మారుతి సుజుకి వారి సెలెరియో ZXi AGS. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉంది, ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది, ఎంతవరకు ఇన్సూరెన్స్, ఎంతవరకు మనకు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, అదేవిధంగా మనం దీనిని నెట్గా ఎంతవరకు తీసుకోవచ్చు, ఏమైనా ఆఫర్లు ఉన్నాయా లేవా, తర్వాత మనం ఈఎంఐ రూపంలో తీసుకోవాలనుకుంటే ఎంతవరకు డౌన్ పేమెంట్ కట్టాలి, ఎంతవరకు మనం ప్రతి నెల ఈఎంఐ చెల్లించాలి, అదే కాకుండా మనకు తీసుకున్నటువంటి ఎంతవరకు లోన్ అయితే తీసుకుంటామో ఆ లోన్కి ఎంతవరకు ఇంట్రెస్ట్ పడుతుంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ని కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రస్తుతం మనం చూస్తున్నది సెలెరియో ZXi AGS. దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 7,04,500 రూపాయలు. దీనికి 14% లైఫ్ ట్యాక్స్ మనం చెల్లించాల్సి వస్తుంది. దానికి గాను 98,630 రూపాయలు కట్టాలి. ఇక మనకు వారంటీ చూసుకున్నట్లయితే 19,053 రూపాయలు మనం చెల్లించాల్సి వస్తుంది. ఇక మనకు ఇన్సూరెన్స్ వచ్చేసి 1+2 ఇయర్స్కి 36,194 రూపాయలు మనం చెల్లించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఆటో కార్డ్ కోసం వచ్చేసి 885 రూపాయలు కట్టాలి. ఇక మనం టెంపరరీ రిజిస్ట్రేషన్ కానివ్వండి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ప్లస్ హైపోథకేషన్ కోసం వచ్చేసి 3,200 రూపాయలు మనం చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ప్రతి ఒక్క కార్కి వచ్చేసి బేసిక్ కిట్ అనేది కామన్గా ఉంటుంది. దానికి పర్పస్ వచ్చేసి 4,964 రూపాయలు మనం చెల్లించినట్లయితే మనకు బేసిక్ కిట్ కూడా ఇస్తారు. ఇక మనం టోటల్గా ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సెలెరియోది 8,60,426 రూపాయలు అయితే ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది. ఇక ఈ అమౌంట్ మీద మనకు ఈఎంఐలు ద్వారా అనుకున్నట్లయితే మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. మీకు వచ్చేటువంటి లోన్ కానివ్వండి, మీకు పడేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ వారి కోసం వచ్చేసి మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద అయితే లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో, అదేవిధంగా ట్యాక్స్ పేయర్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ మీద మనకు లోన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం ప్రైవేట్ సెక్టర్ పర్పస్ ఎవరైతే ఉంటున్నారో వారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మీరు వినండి. ఇక మనకు వచ్చేసి ఇక్కడ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 7,04,500 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. దీనికి ప్రైవేట్ సెక్టర్ వారికి 80% లోన్ తీసుకున్నట్లయితే వారికి వచ్చే లోన్ అమౌంట్ వచ్చేసి 5,63,600 రూపాయలు లోన్ అమౌంట్ అయితే వస్తుందన్నమాట. అయితే వచ్చినటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ లోన్ అమౌంట్కి కాను మనకు 9.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనం ప్రతి నెల చెల్లించవలసిన ఈఎంఐ వచ్చేసి 11,767 రూపాయలు 60 నెలల వరకు అయితే మనం చెల్లించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అయితే మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్కి కానీ మనం 5 సంవత్సరాలు కానీ పడే ఇంట్రెస్ట్ వచ్చేసి 1,42,474 రూపాయలు అయితే మనకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అని చూసుకున్నట్లయితే మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో దానిని ఆన్ రోడ్ ప్రైస్ నుండి తీసేసినట్లయితే వచ్చిన బ్యాలెన్స్ అమౌంట్ వచ్చేసి 1,40,900 రూపాయలు అయితే వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మీరు అప్రాక్సిమేట్గా దాదాపు 2 లక్షలు కట్టినట్లయితే ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఈఎంఐ కూడా చెల్లించేది కూడా చాలా వరకు తగ్గుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకైతే మనకు ఆన్ రోడ్ ప్రైస్ మీద 80% వచ్చినట్లయితే 6,93,940 రూపాయలు వాళ్ళకి లోన్ అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎవరైతే ట్యాక్స్ పేయర్ ఉంటారో అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వారికి కూడా సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది వచ్చేటువంటి లోన్ కానివ్వండి, పడేటువంటి ఇంట్రెస్ట్ కానీ గమనించగలరు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. ఇక మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు అంటే మనకు December 31st వరకు 45,000 రూపీస్ అయితే మనకు డిస్కౌంట్ ఆఫర్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకు సెలెరియో ZXi AGS మీద. సో
మీరు నెట్ అమౌంట్గా తీసుకోవాలనుకున్నట్లయితే ఏదైతే 8,67,426 రూపాయలు ఉందో దాంట్లో నుంచి 45,000 రూపాయలు మాత్రం మీకు లెస్ చేసి ఆన్ రోడ్ ప్రైస్ అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. ఎవరైనా నెట్ పరంగా కానివ్వండి, ఎవరైనా మీరు ఈఎంఐగా తీసుకోవాలనుకున్నా కూడా. ఇక ముఖ్య విషయం ఏంటంటే నేను ఇక్కడ డాక్యుమెంట్ ఛార్జెస్ అనేది ఇంక్లూడ్ చేసి చెప్పట్లేదు, సపరేట్గా ఇంక్లూడ్ చేసి తర్వాత మళ్ళీ షోరూంలో మరోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గమనించగలరు ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉంటేనే మనకు లోన్ అమౌంట్ మంచిగా వస్తుంది, అదేవిధంగా పడేటువంటి ఇంట్రెస్ట్ కూడా తక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సిబిల్ స్కోర్ అయితే మంచిగా ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సెలెరియో గురించి పూర్తి డీటెయిల్స్ ఫ్రెండ్స్. మీ అందరికీ మరోసారి చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.